మే 6 దేవుని వాగ్దానము. నా దీపము వెలిగించువాడవు నీవే. కీర్తనలు 18:28. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపలో మనము క్షేమంగా ఉండి ప్రభువుని ఆరాధించే ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మనము ఎప్పుడు కూడా దేవునిలో ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు ఇచ్చే ఆశీర్వాదము మనలను ఎంతగానో ధైర్యపరుస్తుంది. ఈరోజు వాగ్దానాన్ని ప్రభు అంటున్నాడు, నా దీపము వెలిగించువాడువు నీవే. కీర్తనకారుడిచ్చినటువంటి ఆయన మాటలను ప్రభు గొప్ప వాగ్దానంగా మనకిస్తూ ఉన్నాడు. మన దీపాన్ని వెలిగించువాడు ఆయనే. ఎప్పుడైతే దేవుడు దీపమును వెలిగించేవాడిగా ఉంటాడో అది ఎప్పటికీ ఆరిపోదు. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదము అని అంటే, మనం వెళ్ళే మార్గము మనకు తెలియదు. అలాంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మనకు వచ్చే ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, బాధలు అనేకము మన చుట్టూ ఉంటూ ఉంటాయి. వాటన్నిటిలో నుండి మనం ముందుకు వెళ్ళాలి. వాటన్నిటిలో నుండి మనము దేవుణ్ణి కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ప్రియ విశ్వాసి, అలా వెళ్ళినప్పుడు ఆయన నీకు చీకటిని వెలుగుగా చేస్తాడు. ఇది ఎంత ఆశీర్వాదము! చీకటిలో వెలుగు తీసుకురావడం కాదు. చాలాసార్లు మనకి బాధ పోవాలని మనం ప్రార్థన చేస్తాం, లేకపోతే ఈ అంధకార సమయాలన్నీ పోవాలని మనము ప్రార్థన చేస్తాం. ప్రభు అంటున్నాడు, నీకేదైతే సమస్యో, ఏదైతే బాధో, ఏదైతే చీకటో అదే చీకటిని నీకు వెలుగుగా చేస్తున్నాడు. బాధనే నీకు శాపముగా ఉంది అనుకుంటున్న దానిని ఆశీర్వాదంగా మలచగలడు. అందుకే నా దీపాన్ని వెలిగించేవాడు ఆయనే అనే మాట సాక్షి అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీకు ఉన్న ఇబ్బందులు, ఇరుకులు, నీ చుట్టూ ఏదైతే ఉన్నాయో అవన్నీ దేవుడు నీకు తీసివేయడం కాదు, కానీ వాటినే నీకు ఆశీర్వాదంగా మార్చబోతా ఉన్నాడు. అంత ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ధైర్యం వహించు, దేవునిలో ముందుకు కొనసాగు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గొప్ప దేవుడవు ప్రభువా. చిన్న చిన్న మా జీవితాలకు పెద్ద పెద్ద ఆశీర్వాదాలను అనుగ్రహించే దేవుడవు. చీకటిని వెలుగుగా చేస్తానన్నావు. మమ్మల్ని వెలిగించేవాడువు నీవే నాయనా. వెలుగైన దేవా, మమ్మల్ని వెలుగుగా చూశారు. నీకు వందనాలు. నిబిడల ప్రయాణాలలో, పనులలో, వారి తలపెట్టిన నూతన కార్యములలో మీరు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.